హాయ్ గైస్, వెల్కమ్ టు టాక్ టైమ్. ఇది ఒక కొత్త ఎపిసోడ్. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తమిళ ఆడియన్స్ పక్క ఇండస్ట్రీ సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేయరు, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం అన్ని ఇండస్ట్రీ సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. తమిళ ఇండస్ట్రీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? పైన ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఫస్ట్ తమిళ ఆడియన్స్కి తెలుగు ఆడియన్స్కి బేసిక్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. జనరల్గా తమిళ ఆడియన్స్ తమిళ మూవీస్ ఎక్కువ చూస్తారు. అందరూ అలా ఉండరు, కొంతమంది పక్క ఇండస్ట్రీ సినిమాలు కూడా చూస్తారు. కానీ మన ఆడియన్స్ వచ్చేసరికి అన్ని సినిమాలు చూస్తాం. లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు, ఆ సినిమా నోన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది, 580 crores వచ్చాయి. కానీ తమిళనాడులో కలెక్షన్స్ తగ్గాయి కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్. అదే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఫ్లాప్ అయినా మనం పార్ట్ 2 కూడా చూసాం. పొన్నియిన్ సెల్వన్ అనే కాదు, మిగతా మూవీస్ లైక్ విక్రమ్, ఖైదీ లాంటి సినిమాల్ని మనం ఓన్ చేసుకున్నాం. స్ట్రాంగ్ కల్చరల్ ఐడెంటిటీ ఒక మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. అంటే జస్ట్ మై ఒపీనియన్. సో బేసిక్గా తమిళ సినిమాల్లో తమిళ్ కల్చర్కి, స్టోరీస్కి డీప్గా కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ రజనీ సార్, కమల్ సార్ అండ్ విజయ్ సినిమాల థీమ్స్ చూసుకుంటే మోస్ట్లీ తమిళ్ సొసైటీ అండ్ ట్రెడిషన్స్ బేస్డే ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, శివాజీ మూవీ తీసుకోండి. మూవీ మొత్తం కరప్షన్ అండ్ సోషల్ ఇష్యూస్ గురించి ఉంటుంది. సో ఈ పాయింట్స్తో తమిళ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మేబీ వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ పక్క సినిమాల్లో ఉండవు కాబట్టి పక్క లాంగ్వేజ్ సినిమాలకి అంత కనెక్ట్ అవ్వలేరని నేను అనుకుంటున్నా. కమింగ్ టు తెలుగు ఆడియన్స్, మనకు అలా ఏం ఉండవయ్యా. ఎగ్జాంపుల్, కాంతారా ఇక్కడ ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా. వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్స్కి మనం కూడా కనెక్ట్ అయ్యాం. ఇంకొక రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఇది కూడా నా పర్సనల్ ఒపీనియనే. తమిళ్ వాళ్ళు ఓన్లీ స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్సే చూస్తారు. మేబీ ఆ ఎమోషన్స్ని, డైలాగ్స్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను అనుకుంటున్నా. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. తమిళ్ స్టార్స్కి అక్కడ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హీరోస్ అంటే పడి చస్తారు. కానీ పక్క ఇండస్ట్రీ హీరో మీద అంత ఇష్టం ఉండదు. యాక్టర్స్ లైక్ సూర్య, అజిత్ అండ్ విజయ్, వీళ్ళకి ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉంటుంది. వీళ్ళ పైన ఉన్న ఇష్టం పక్క హీరోస్ పైన ఉండదు. అదే మనం అనుకోండి, కమల్ సార్ సినిమాలు చూసి కేకలేస్తాం, విజయ్ సినిమాలు చూసి విజిల్స్ వేస్తాం, రజనీ సార్ సినిమాలు చూసి రెచ్చిపోతాం. అంతెందుకు భయ్యా, యుగానికి ఒక్కడు సినిమా తమిళ్లో అటర్ ఫ్లాప్, కానీ తెలుగులో సూపర్ హిట్. సూర్య అన్న 24 మూవీ తమిళ్లో అటర్ ఫ్లాప్, తెలుగులో సూపర్ హిట్. సో మనకి మన హీరోస్తో పాటు పక్క హీరోస్ అంటే కూడా ఇష్టం. మన తెలుగు ఆడియన్స్ అలా కాదు భయ్యా, అన్ని సినిమాలు చూస్తారు. బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్, అన్ని సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్, కేజీఎఫ్ తీసుకోండి, శాండిల్వుడ్, ఇక్కడ సూపర్ హిట్ చేసాం. విక్రమ్ ఆర్ ఖైదీ తీసుకోండి, కాలీవుడ్, ఆ సినిమాలకి ఇక్కడ విజిల్స్ వేసాం. ఎస్పెషల్లీ రోలెక్స్ ఎంట్రీ. ఇంకో పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే గ్లోబలైజేషన్. బాహుబలి తర్వాత ప్రభాస్ అని, పుష్ప తర్వాత అల్లు అర్జున్ అని, త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ అండ్ తారక్ అన్నని తీసుకోండి. వీళ్ళ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి. సో దే హ్యావ్ టు ప్రమోట్ ద ఫిలిమ్స్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్. ఈ క్రాస్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ మన తెలుగు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫర్ యాక్సెప్టింగ్ నాన్ తెలుగు కంటెంట్. అంటే ఈ సినిమాల తర్వాత కాదు, ఎప్పటి నుండో వీఆర్ యాక్సెప్టింగ్ నాన్ తెలుగు కంటెంట్. పుష్ప అండ్ ఆర్ఆర్ తెలుగు స్టేట్స్లోనే కాదు, కేరళలో, నార్త్లో, కర్ణాటకలో చాలా కలెక్షన్స్ చేసి పెట్టాయి కంపేర్ టు తమిళనాడు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. తమిళ సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా అంటే ఎస్ అయింది, కానీ బిగినింగ్ స్టేజ్లోనే ఉంది. రీజన్ ఏంటంటే బ్యాడ్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తార్కుం తునిందువని తీసుకోండి. మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ సేమ్ యాక్షన్ ప్యాక్ రివెంజ్ స్టోరీ. అయినా కొత్తగా చూపించారా అంటే లేదు. బీ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ సినిమాలో అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది అనుకోండి. ప్లస్ ఆ స్టోరీకి అంత పెద్ద హీరో అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. హీరోస్ లైక్ శివకార్తికేయన్ ఇట్లా సెకండ్ టైర్ హీరోస్ని తీసుకొని ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. పక్క ఇండస్ట్రీస్ నుంచి గట్టి కాంపిటీషన్ వస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ చూసుకోండి. బాహుబలి 1 and 2, సాహో, పుష్ప, ట్రిపుల్ ఆర్. కన్నడలో కేజీఎఫ్ 1 and 2 అండ్ కాంతారా. దీస్ ఫిల్మ్స్ బ్రాట్ సంథింగ్ న్యూ టు ద టేబుల్, లైక్ విజువల్స్, యూనిక్ స్టోరీ టెల్లింగ్ అండ్ బ్రాడర్ అపీల్. తమిళ ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్స్ ఉన్నా కానీ ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఏంటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాన్ ఇండియా. తమిళ సినిమాలు అక్కడ హిట్ అవుతున్నాయి ఓకే, కానీ ఇండియా వైడ్ ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే లేదు.
శంకర్ సార్, లోకేష్ కనకరాజ్, నెల్సన్, వెట్రిమారన్, సెల్వరాఘవన్, మురుగదాస్ ఇంకా చాలా మంది టాప్ డైరెక్టర్స్ ఉన్నా కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో ఫ్లాప్ అవుతూనే వస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ మోస్ట్లీ మొత్తం స్టార్స్ మీద డిపెండ్ అవుతారు భయ్య. కొన్ని సినిమాలు అయితే దాంట్లో స్టోరీ లేకపోయినా జస్ట్ ఆ హీరో వల్లే హిట్ అవుతాయి. లైక్ జైలర్ చూసుకుంటే దాంట్లో స్టోరీ ఏం ఉండదు, కానీ జస్ట్ ఆ బీజిఎం అండ్ రజనీ సార్ అండ్ ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ వల్ల హిట్ అయింది. ఇది తమిళనాడు వరకు ఓకే, ఎందుకంటే అక్కడ హీరోస్ కి వాళ్ళు కనెక్ట్ అవుతారు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు సినిమాలో కంటెంట్ లేకపోతే అన్నతే అండ్ వలిమై లాంటి సినిమాలు వచ్చినా అందులో స్టార్స్ ఉన్నా ఎవరు చూడరు. బికాస్ ఆ సినిమాకి ఏ హీరో సెట్ అవుతారని చూడకుండా పెద్ద పెద్ద హీరోస్ని క్యాస్ట్ చేసుకొని ఆ స్టోరీకి ఆ హీరోకి సెట్ అవుతుందా లేదా అని చూడకుండా హైప్ పెంచి సినిమాలో కంటెంట్ లేకపోతే ఫ్లాప్ అవుతున్నాయి. తమిళ ఇండస్ట్రీలో చాలా కంటెంట్ ఉంది, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని హిట్ అవుతున్నాయి, అది కామన్. అయినా కూడా పాన్ ఇండియన్ రేస్లో తమిళ ఇండస్ట్రీ వాళ్ళు వెనకబడుతున్నారు. విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలు చూసుకుంటే కొంచెం యూనిక్గానే ఉంటాయి, హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. తెలుగులో విక్రమ్ సూపర్ హిట్, PS1, PS2 యావరేజ్. కానీ పాన్ ఇండియా వైడ్ చూసుకుంటే వీళ్ళు అదే యూనిక్ ఫిలిం మేకింగ్ స్టైల్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారు అని నా ఫీలింగ్, ఎందుకో తెలీదు. కానీ మన ఇండస్ట్రీకి వస్తే ఇంకా హై రేంజ్కి వెళ్ళడమే కానీ తగ్గేదే లేదు భయ్య. బాహుబలితో స్టార్ట్ అయింది మన పాన్ ఇండియన్ జర్నీ, వెళ్తూనే ఉంది. ఇప్పుడు వస్తున్న దేవర, కల్కి 2, సలార్ 2, స్పిరిట్, గేమ్ చేంజర్, SSME 29 ఇలాంటి చాలా మూవీస్తో మనం పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నాం. ఇంకా ఒక 5 years ఆగితే పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్తాం అనుకోండి. అండ్ మన డైరెక్టర్స్ మీద నమ్మకం ఉంది, సో నో ప్రాబ్లం. ఇన్ని రోజులు హాలీవుడ్ సినిమాల కోసం మనం వెయిట్ చేసాం, కానీ ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళే మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ తమిళ ఇండస్ట్రీ. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ లైట్స్ కెమెరా లెగసీ అనే ఎపిసోడ్తో వస్తున్నాం. వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ రవితేజ అనే టాపిక్ మీద. ఈ వీడియోని లైక్ చేయండి, మీ సాంబార్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. అదే భయ్య తెలుగు వాళ్ళే తమిళ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 25th సెప్టెంబర్న SPB గారికి ఒక ట్రిబ్యూట్ వీడియో చేయబోతున్నాం, సో డోంట్ మిస్ ఇట్ అవుట్. సీ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లవ్ యూ ఆల్.